మరలా చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడా, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె. స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. ఇద్దరు శిష్యుల గురించి ఉదయం నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. వీరిద్దరూ కూడా వారు ఉదయం లేచి వారి పని మీద వారు బయలుదేరి చేపలు పట్టడానికి వెళ్ళిన అన్నదమ్ములు వీరు. సంగమ వినండి జాగ్రత్తగా. వీరి వృత్తి ప్రకారం, వీరి తల్లిదండ్రులు వీరికిచ్చిన ఆ వృత్తి ప్రకారం, వీరి తల్లిదండ్రులు వీరికి నేర్పించిన విద్య ప్రకారం వల వేయడానికి వెళ్ళారు. వల వేయడం ప్రారంభించారు. చేపలు వారు పట్టడం ప్రారంభించారు. అయితే దూరం నుంచి యేసయ్య ఒడ్డు నడుచుకొని వెళ్ళిపోతూ వారిని చూసి పిలిచి, రండి, మిమ్మల్ని మనుషులు పట్టే జాలరుగా చేస్తానని చెప్తాడు. సంగమ విన్న ఒక మాట నేను చెప్తున్నాను ఈ ఉదయాన. దేవుడు మన జీవితాల్లో కొత్త ప్రారంభాలను ఇస్తాడు. నీవు ఈరోజు ఏ పని అయితే చేస్తున్నావో ఆ పనిలో కూడా కొత్త ప్రారంభాన్ని దేవుడు ఇస్తాడు. అవును, నిజంగా ఈరోజు దేవుడు నేను పిలుస్తున్నాడు కొత్త విషయాల కొరకు. వీరిని ఎలా అయితే కొత్త విషయాల కొరకు పిలిచాడో నిన్ను కూడా దేవుడు పిలుస్తున్నాడు. నీకు చెప్తున్నాడు, ఇదిగో ఎలా అయితే వీరి జీవితంలో నేను కార్యం జరిగించాను, నీ జీవితంలో కూడా కార్యం జరిగిస్తాను. ఇక్కడ కార్యం జరగడానికి చేయాల్సిన ఒకానొక పని వీరిద్దరు చేశారు. లోబడి, నీ చిత్తమయ్యా, లోబడి నువ్వు అనుకున్నట్లుగా చేయ. వారు వెంటనే వారు వలలు విడిచిపెట్టి, వారు వాడను విడిచిపెట్టి, వారు పడవను విడిచిపెట్టి యేసుని వెంబడించారు. ఈరోజు నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నీ పనిలో ప్రమోషన్స్ చూడాలని కోరుతున్నావా? గొప్ప విషయాలు నీ జీవితంలో జరగాలని కోరుతున్నావా? ఉన్నతమైన కార్యాలు చూడాలని కోరుతున్నావా? అయితే యేసు మాటకు లోబడిపో. యేసు మాటకు విధేయత చూపించు. బైబిల్ చెప్తుంది ఆయన మాట సజీవమైనది, బలము కలిగిందని. అవును, యేసయ్య మాట నమ్ముతున్నప్పుడు అది సజీవమైన మాట, అది నీ జీవితంలో పనిచేస్తుంది. చూడండి, బైబిల్ చెప్తుంది ఇజ్రాయేలు ఈ మాట యందు విశ్వాసం ఉంచలేదు కనుక వారి జీవితంలో కార్యం జరగలేదని బైబిల్ చెప్తుంది. వారు ఆ ఎడారిలో దేవుడు కలిసినప్పుడు, వారిని 40 సంవత్సరాలు నడిపించినప్పుడు వారు విశ్వాసం ఉంచిన వారితో వీరు కూడా విశ్వాసం ఉంచలేదు కనుక వారిపైన మాట పని చేయలేదు. అయితే మాట పని చేసినప్పుడు నీ పైన నువ్వు 30 అంతలు 60 అంతలు నూరంతలుగా ఫలించబోతుంది. ఒక సమయంలో బైబిల్ చెప్తుంది, ఇస్సాకు దేవుడు చెప్తాడు, ఇస్సాకు నువ్వు ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళొద్దు, వెళ్ళాల్సిన పనులే నేను నిన్ను పోషిస్తాను. అలాంటి సమయంలో మొత్తం కరువు వచ్చిన సమయంలో, కరువులో అటు ఇటు వెళ్ళని సమయంలో బైబిల్ చెప్తుంది ఆ కరువులో బంధింపడిన వ్యక్తిగా, ఆ కరువులో భయపడకుండా ఆ కరువులో విత్తనం విత్తాడని బైబిల్ చెప్తుంది. చూడండి, విత్తనం విత్తాడంట. ఎలాంటి సమయంలో విత్తాడంటే చూడండి, ఎలాంటి సమయంలో అంటే కరువు ఉన్న సమయంలో విశ్వాసాన్ని చూపించాడు. కరువు ఉన్న సమయంలో నా దేవుడు పోషిస్తాడని చూపించాడు. అందుకనే ఇద్దరు శిష్యులను గమనించండి ఉదయాన్న. వీరు పడవను విడిచిపెట్టారు, వలను విడిచిపెట్టేశారు, వచ్చి యేసుని వెంబడించడం ప్రారంభించారు. చూడండి, జెన్యూన్గా నువ్వు యేసే కోసం నిలబడు, నీ హృదయపూర్వకంగా యేసు గురించి నిలబడు. ప్రమోషన్స్ నీకు రాబోతున్నాయి, గొప్ప కార్యాలు జరగబోతున్నాయి. అడ్డిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు తప్పించబడతారు. వారి నుంచి తప్పించబడతా ఉన్నతమైన కార్యాలు నీకు జరుగుతాయి. ఏవైతే ఇవి అడ్డుగోడలు అనుకుంటున్నా అవి విరిగిపోబోతున్నాయి. దేవుని మాట ప్రకారముగా లోబడిన ఇజ్రాయేలు మనకు తెలుసు. ఎరుకో కూల్చబడినప్పుడు వాళ్ళకి దేవుడు చెప్పిన ఒకానొక మాట, మీరు తిరగండి చుట్టూ, అంతే. మీరు తిరిగితే అవి కూలిపోతాయి. దేవుని మాట ప్రకారం వారు తిరిగారు, అవి కూలిపోలేదా చెప్పండి. చూడండి, బైబిల్ మనకేం చెప్తున్నాడు? దేవుని మాటకు లోబడిపోవడం, అంతే. ఈ ఉదయం దేవుడు నీతో మాట్లాడి చెప్తున్నాడు, నువ్వు లోబడ. ఏమని లోబడాలంటే, దేవా, నా పాపాన్ని మొత్తాన్ని తొలగించి నా నీతిమంతుని ఎదుటి నిలబెట్టావు. నేను వీరి దగ్గర పరిగెత్తను, నేను విశ్వాసం ఉంచుతాను, విశ్వాసంతో ఓర్పుతో నాకు ఇచ్చిన వాగ్దానం నేను సొంతంచుకుంటాను చెప్పా. దేవుని కార్యాలను చూడబోతున్నావు, గంభీరమైన కార్యాలు చూడబోతున్నావు. ఇస్సాకు విత్తనం వేసిన వాడై 100% పంటను చూసాడని బైబిల్ చెప్తుంది. ఈ ఉదయం నేను చెప్తున్నాను, ఉన్నతమైన కార్యాలు దేవుడు నీ కొరకు చేయబోతున్నాడు. ఉన్నతమైన కార్యాలు నీ కొరకు జరగబోతున్నాయి. కళ్ళు మూసుకుంటావా? ఈ ఉదయం నీ గురించి ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. మా తండ్రి, నీ బిడ్డలకు ప్రమోషన్ వచ్చునుగాక, నీ బిడ్డలో జీతాలు పెరుగునుగాక, నీ బిడ్డలు వారి ఇంటి గురించి ఆలోచనలు ఏవైతున్నాయో, వారి జీవిత విషయాల గురించి ఆలోచనలు ఏవైతున్నాయో అవన్నీ కూడా జరుగునట్లుగా వారి జీవితంలో మేలు కలుగునుగాక.
యేసు నామములో మేలు నేను ప్రకటించుచున్నాను. నీ బిడ్డలు నెమ్మది కలిగి అన్నీ స్వతంత్రించినట్లుగా వారికి సాత్వికమునండి దీన మనస్సును వారికి ఇవ్వమని అడుగుతున్నాం మా తండ్రి. ఈ ప్రత్యేకమైన దినాన్ని కృపను వారి పట్ల ప్రకటించు. దేవుని ధైర్యమును సమాధానం నీ బిడ్డలో ప్రకటించు. నెమ్మదితో ఉన్నతమైన కార్యాలు చూసినట్లుగా సహాయం అడుగుతూ ప్రమోషన్స్ ప్రకటించు దేవా. వారు చేస్తున్న వ్యాపారంలో అభివృద్ధి ప్రకటించు. యేసు నామమును ప్రార్థించున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ ఉదయాన్న దేవుని కార్యాలు నువ్వు చూడబోతున్నావు, 100% చూడబోతున్నావు. God bless you. See you tomorrow.